వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మంచి రుచిగా ప్రసాదం దద్దోజనం ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ఇలా మనం ప్రసాదం కోసమైనా లేదా లంచ్లోకైనా చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్‌లో కాస్త రైస్‌ని తీసుకొని అందులో నేను పెరుగుని యాడ్ చేసుకున్నాను. అందులోనే మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని చక్కగా మనం ఈ విధంగా స్మాష్ చేస్తూ ఉండాలి. అప్పుడే పెరుగు, రైస్ మొత్తం కంప్లీట్ మిక్స్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఒక ప్యాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. కాస్తంత జీలకర్ర, ఆవాలని వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పుని కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేస్తూ ఉండాలి. కాస్తంత కరివేపాకు రెబ్బలని యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి ఈ విధంగా టాస్ చేస్తూ ఉండాలి. చిటికెడు సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం మిక్స్ చేసుకున్న పెరుగన్నంలోకి దానిమ్మ గింజలని యాడ్ చేసుకోవాలి. అందులోనే మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పోపు దినుసుని కూడా మనం యాడ్ చేసుకొని పెరుగన్నంలోకి మొత్తం కంప్లీట్‌గా మిక్స్ చేస్తూ ఉండాలి. అప్పుడే మన పెరుగన్నం చాలా టేస్టీగా, చాలా రుచిగా, కమ్మగా ఉంటుంది. కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. మన దద్దోజనం రెసిపీ అనేది ప్రిపేర్ అయింది. చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా అచ్చం టెంపుల్ స్టైల్ లాగా ఉంటుంది.